హాయ్ అండి. 35 డేస్ ఆఫ్ హోమ్మేడ్ డైట్ ఛాలెంజ్లో అయితే ఈరోజు అయితే డే 18లోకి అయితే వచ్చేసాము. ఈరోజు కొంచెం పనుండి బయటకు వెళ్తున్నాను. ఇంకా వెయిట్ కూడా చెక్ చేసుకొని తర్వాతే బయటకు అయితే వెళ్తాను. వెయిట్ ఎంత ఉంది ఏంటనేది లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం గుంటూరు వెళ్ళే పని ఉంది. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నేను ఇంటికి వచ్చిన తర్వాత కానీ, లేదంటే నాకు కుదిరితే అక్కడికి కానీ వ్లాగ్ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రజెంట్ 210 213 అలా అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ మీరు కూడా ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం ముందుకైతే వెళ్తాను. ఇంకా ఈ వెయిట్ లాస్ జర్నీని కూడా నేను కేవలం మీ వల్లనే ఈ జర్నీ అయితే ఎంత మంచిగా సాగుతుందని అయితే చెప్పొచ్చు. ఇంకా నేనైతే గుంటూరు వెళ్తున్నానని చెప్పాను కదా, గుంటూరు అయితే వెళ్ళాను. ఈరోజు మండే కాబట్టి కాకాని తోటలో ప్రేయర్ అయితే జరుగుతుంది ప్రతి సెకండ్ సాటర్డే, అలాగే ప్రతి మండే కూడా ప్రేయర్ అయితే ఉంటుంది. నేను మండేస్ కుదిరినప్పుడు వెళ్తాను, లేదంటే వెళ్ళను. ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే, అలాగే ఇంకా ఈ గిఫ్ట్ వోచర్ని కూడా గెలుచుకున్నాను. ఎలా గెలుచుకున్నానంటే వాసవి కాంప్లెక్స్కి నేను హాఫ్ పట్టులకి వాటికి వెళ్తాను కదా, ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూపన్స్ అయితే తీస్తున్నారు. ఫస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ అయితే వెళ్ళాను, మండే రోజే వెళ్ళినప్పుడు అప్పుడు హాఫ్ పట్టూస్ తీసుకొని నేను వచ్చేటప్పుడు అప్పుడు ఒక కూపన్ అయితే రాశాను. మళ్ళీ రీసెంట్గా మొన్న మండే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళతో షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా ఒక కూపన్ అయితే రాశాను. 2 కూపన్స్ కూడా ఒకే కంపెనీకి సంబంధించిన వాళ్ళేను. అయితే ఇంకా మొన్న అయితే లాటరీ తీశారంట. 5000 మెంబర్స్కి అని లాటరీ వేస్తే వేరు ప్లేసెస్లో 5000 మెంబర్స్కి అయితే లాటరీ వేశారు. దాంట్లో ఒక 50 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారంట. ఇక లక్కీగా నా నేమ్ కూడా వచ్చింది. ఇంకా దానివల్ల అంటే ఎవరు ఏంటి ఈ గిఫ్ట్లు ప్రొవైడ్ చేసిందంటే ఫ్యూజన్ అని చెప్పేసి ట్రావెల్ కంపెనీ అంట, గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో అయితే ఉంటుందంట. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చూడడమే. అయితే అక్కడ ఏమైందంటే ఇంకా తీశారు కదా, నేను ఒక్కదాన్నే వస్తానంటే కుదరదన్నారు. కపుల్స్తో రమ్మని అయితే చెప్పారు. ఇంకా నాకైతే సాటర్డే ఫోన్ చేశారు వాళ్ళు. ఇంకా మా వారికి అయితే కుదరదని చెప్పేసి నేను చెప్పాను, నేను నెక్స్ట్ డే వస్తానండి, నెక్స్ట్ డే కలెక్ట్ చేసుకుంటానంటే ఓకే మేడం నెక్స్ట్ డే వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం లేకుండా అయితే చెప్పరు కదా, వాళ్ళకి సంబంధించిన కొన్ని టర్మ్ ఇన్సూరెన్సెస్ గురించి, అంటే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలంటే ప్యాకేజ్ గురించి అలా అయితే చెప్పారు. నాకు ఇంకా అవేం కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. మనకు వచ్చింది ఏంటంటే ఒక సిల్వర్, ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, నేను బ్యాక్ కెమెరాతో కూడా మీకు చూపిస్తాను. ఇలా ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు డేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు 1 ఇయర్ వ్యాలిడిటీలో ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, నేను, మా పిల్లలిద్దరూ మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే మాకు రూము ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నారు. ఇంకా ట్రావెల్ ఖర్చెస్ అయితే మీరే మేడం, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ మన దేశంలో ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు ఫుడ్ అలాగే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నారు. మేమైతే ట్రావెల్ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలని చెప్పారు. ఇంకా సరే వచ్చిందని వేస్ట్గా పోనివ్వడం ఎందుకు, మాకు కూడా కొంచెం ఈ సమ్మర్లో కొంచెం ట్రిప్స్ ప్లాన్ ఉంది, ఇంకా దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ కూపన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చారు. ఇది పెద్ద వాల్యూ చేసేదని అయితే నేను చెప్పను, కానీ కాకపోతే వచ్చింది కదా, వచ్చిందని పోగొట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఇది కలెక్ట్ చేసుకొని వచ్చాను. కలెక్ట్ చేసుకొని వచ్చేటప్పుడు ఇంకా ఒక రెస్టారెంట్లో ఆగైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు. 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తే ఒక్క బిర్యానీ కూడా తినలేకపోయాము మా వారు నేను కలిసి. ఇంకా ఒక బిర్యానీ అయితే తినలేకపోయాను, ఏదో లైట్గా కొంచెం వరకు అయితే తినగలిగాను కానీ పెద్దగా అయితే తినలేదు. ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒక దానిమ్మ, ఒక హాఫ్ జామకాయ అయితే తిన్నాను. తర్వాత అయితే ఒక 10 to 15 మినిట్స్ ఇచ్చి ఖాళీ ఇచ్చేసి ఇంకా టీ అయితే తాగేశాను. నేను వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు, ఇంక ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకుంటున్నా కూడా 66, 65, 67 ఇంకా అక్కడక్కడ చూపిస్తుంది. నాకైతే మంచిగా ఫేస్ తగ్గిపోయింది, కొంచెం బాడీలో చేంజెస్, కొంచెం ఎవరైనా ఒక 10 డేస్కి అలా చూసే వాళ్ళు అయితే ఏంటి తగ్గిపోతున్నావు అని అడుగుతున్నారు. కొంచెం బాడీలో చేంజెస్ అయితే ఉంటున్నాయి, కానీ వెయిట్ అక్కడక్కడే తిరగడం వల్ల అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు, ఇంకా రేపు అయితే చెక్ చేసుకుంటాను. ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ అయితే అదేను. ఇంకా నాకు షూట్ చేయడానికి అయితే అవ్వలేదండి. ఇంకా హస్బెండ్తో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏ పని చేయకూడదు కదా, ఇంకా మా వారికి అయితే ఇష్టం లేదు నేను అలా షూట్ చేయడం. ఇంకా నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా
ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం మేము 2:30కి అలా ఇంటికైతే వచ్చేసాము. అక్కడ 2కి ఆర్డర్ పెట్టేస్తే వెంటనే వితిన్ 2-3 మినిట్స్లో అయితే ఇచ్చేశారు. ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి కొంచెం సేపు అయితే రెస్ట్ అంటే టీ తాగేసిన తర్వాత ఒక 4:30 వరకు అలా అయితే పడుకున్నాను. పడుకొని ఇంకా లేచేపాటికి పిల్లలు అయితే వచ్చారు. కొంచెం బట్టలు మడత పెట్టడం అవైతే ఉన్నాయి కదా, ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అవైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక 2కి అయితే మ్యాచింగ్ తేవడానికి హాఫ్ పట్టూస్కి అయితే వెళ్ళాను. ఇంకా 7కి 6:45కి అలా అయితే మంగళగిరికి వెళ్ళాను మా మరిదితో పాటు. తనకి ఏదో పని ఉండి వెళ్తుంటే తనతో పాటు వెళ్ళాను. ఇంకా 7:30 8:45కి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ వండేసి వాళ్ళకి పెట్టేసి పిల్లలకు కూడా తీసుకొచ్చాను బిర్యానీ. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కొంచెం తినేశారు. ఇంక వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ మా వారికి మా మరిదికి అయితే రైస్ కూడా పెట్టేశాను. మా అత్తయ్య అయితే లేరు, ఊరు వెళ్ళారు. ఇంకా వాళ్ళకి కూడా రైస్ అయితే పెట్టేసేసి ఇంకా నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. ఒక చిన్నపిల్ల బ్లౌజ్ ఉంటే అది పెట్టేశాను. ఒక 4-5 బ్లౌజెస్ ఉన్నాయి వాళ్ళవే. ఇంకా వాళ్ళతో పాటు ఇంకొక 3 శారీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తాను. మళ్ళీ రేపు సండే కదా, సండే ఖచ్చితంగా స్పెషల్స్ ఉండాలి. ఇప్పుడు మా వాళ్ళని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలంటే గారెకి పెట్టేయమన్నారు. ఇంక నేను అందుకే సాటర్డే రోజు కొంచెం లైట్గానే తినేసాను. ఇంకా సండేకి కొంచెం హెవీగా అంటే నాన్ వెజ్ ఉంటుంది, ఏదో ఒక డీప్ ఫ్రై ఐటమ్ ఉంటుంది కదా, కొంచెం మంచిగా తిందాంలే అని చెప్పేసి ఈ రోజుకైతే స్కిప్ చేసేసాను. అంటే కొంచెం లైట్గా తినేసి అయితే వదిలేశాను. ఇంకా సో ఇదండి. ఇంకా ఇదిగోండి మనకు వచ్చిన గిఫ్ట్ అయితే, అంటే పెద్ద వాల్యుబుల్ అని అయితే ఏం చెప్పనులే కానీ ఫ్రీగా వచ్చింది. అందులో వెంకటేశ్వర స్వామి కదా, కొంచెం సెంటిమెంట్గా అనిపించింది, బాగుంది అని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే కొంచెం ఎక్కడ దగ్గర అయితే ఎట్లా పెట్టేసామనుకోండి, చక్కగా మార్నింగ్ లేవగానే చూడడానికి అలా ఉంటుంది కదా. ఇంకా దాంతోపాటు ఇలాంటి ఒక కూపన్ అయితే ఇచ్చారు. అంటే ఇంకా మనం ట్రిప్కి వెళ్ళే ఒక 15 డేస్ ముందర వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంకా మన ఆధార్ కార్డు అవన్నీ లింక్ చేసేసుకొని మనం వెళ్ళే ప్లేస్ కూడా చెప్పామనుకోండి, అక్కడ దగ్గరలో ఉన్న రూమ్స్ అవి ఫుడ్ అవి అయితే బుక్ చేసి మాట్లాడతామని అయితే చెప్పారు. సో ఏదైనా కానీ ఎంతో కొంత ఇంకా యూజ్ అయితే ఉంటుంది కదా, వచ్చిన దాని వరకునే పోగొట్టం ఎందుకని చెప్పేసి వెళ్ళాను. ఇంకా మా వారైతే తిట్లు ఈ మాత్రం దానికి అక్కడ దాకా తీసుకెళ్ళావా అని చెప్పి, ఇంకా ఏం చేస్తాము, తప్పదు కదా. మ్యాక్సిమం ఆడవాళ్ళం అంటే అలాగే ఉంటాం కదా, ఫ్రీగా వచ్చింది ఎందుకు పోగొట్టాలి, వెళ్దాము పద అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇదేంటి దీనికోసం ఎంత దూరం తీసుకొచ్చావా అని చెప్పి. ఫ్రీగా వస్తే ఏది కూడా వదిలిపెట్టం కదా ఎవరైనా సరే. ఇంకా ఆ పని అయితే అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకొని ఇంకా చిన్నపిల్లకైతే హ్యాండ్ అయితే సెట్ చేశాను. ఇంకా ఇదిగోండి చిన్నపిల్లకైతే హ్యాండ్ అయితే సెట్ చేసేసాను మొత్తంగా. ఇంక ఇక్కడ పెట్టేశాను. ఇదైతే మధ్యలో నుంచి వేస్తుంది. ఇది మీకు మొన్న వేసి చూపించిన డిజైన్ లేండి, అందుకనే నేను డిజైన్ షేర్ చేయట్లేదు. ఇదైతే ఇంకొక పాపకైతే వేశాను, కొంచెం కట్ వర్క్ వచ్చి మంచిగా అయితే వచ్చింది. రేపైతే షేర్ చేస్తానండి. వెయిట్లో అయితే ఏ తేడా రావట్లేదండి, కానీ నా బాడీలో చేంజెస్ అయితే నాకు తెలుస్తున్నాయి. నా ఫేస్ తగ్గిపోవడం కానివ్వండి, నా హార్మ్స్ నా చేతులు కానివ్వండి, ఇంకా నాకైతే తెలుస్తుంది ఫ్యాట్ లాస్ అయితే బాగా జరుగుతుంది. సో ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఒక చిన్న వ్లాగ్ను పెట్టాను, రెసిపీస్ అలాంటివి అయితే ఏం షేర్ చేయలేదు. రేపు సండే కాబట్టి మంచిగా అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఒకరోజు కూడా ఇంకా రేపు చేసే స్పెషల్స్ అవన్నీ కూడా నీట్గా అయితే మీ అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం పండగ సీజన్ కాబట్టి వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అయితే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు ఉంటాను.